Studying in 5th class. కొంగలి పురుగు మీను అనే సీతాకోకచిలుక ఒక అందమైన ఉద్యానవనంలోకి ఎగురుకుంటూ వెళ్ళింది. ఇంతలో ఒక గొంగలి పురుగు మీనును చూసి ఇలా అన్నది, మీను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఈ మాటలకు మీనుకు బాగా కోపం వచ్చింది. నువ్వు అసహ్యంగా ఉంటావు, నాతో నీకు స్నేహం ఏంటి, చీచి అన్నది గౌరవంగా. ఇది విని గొంగలి పురుగు చాలా బాధపడింది. ఈ మాటలకు ఒక పువ్వు కూడా విన్నది. మీనుతో ఇట్లా అన్నది, మీను అలా కించపరుస్తూ మాట్లాడడం తప్పు. ఏదో ఒకరోజు ఆ గొంగలి పురుగు కూడా నీలాగా అందమైన సీతాకోకచిలుకగా అవుతుంది. నిజానికి నువ్వు కూడా ఒకప్పుడు గొంగలి పురుగువే కదా అంది. అప్పుడు నిజమేనా అని ఆశ్చర్యంగా అన్నది మీను. నువ్వు అన్ని చెప్పింది పువ్వు, నువ్వు క్షమించండి, తెలియకుండా ఏదేదో వాగాను వినయంగా అన్నది మీను. తప్పులు అందరూ చేస్తారు, ఆ తప్పులను సరిదిద్దుకోవడమే ఉత్తముల లక్షణం. నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు, అది చాలు అన్నది పువ్వు. ఆ తర్వాత మీను గొంగలి పురుగు దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళి దానితో స్నేహం చేసింది. ఆటలు ఆడుకున్నాయి, రెండు కలిసి పాటలు పాడాయి.